దాకా అసలు లేదు వడ్డీ లేదు. చెప్పినాను కదా రెడ్డప్ప, వచ్చే నెల ఇచ్చేస్తాను. వచ్చే నెల అని తిప్పుతానే ఉండు, నేను తిరగతానే ఉండా. కడుపుకి అన్నం తింటాడారా, కళ్ళు తింటాడారా? ఏం బతుకులమ్మా, సిగ్గులేని బతుకులు. ఎందుకు అరుస్తావు? ఊళ్ళో జనాలంతా ఇంటల్లా జనాలనే కదా అరిసేది. అట్టన్నా సిగ్గు వచ్చిన రబ్బర్తానని. ఊళ్ళో ఆడదురా, ఎందుకు అలా మాట్లాడతావు? మొగుడు లేకపోతే ఏమే? గొడ్డు లాంటి పెట్టి ఉన్నాడు కదా, కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, మొగోడే కదా. లేదు రెడ్డప్ప, నా కొడుకు మిల్లులో పనికి జాయిన్ అయ్యి ఉన్నాడు. ఎవరు చెప్పింది? వాళ్ళ బిల్లులో మానేసి చాలా రోజులైంది. అడుగు. ఏరా పుష్ప, రెడ్డప్ప చెప్పేది నిజమేనా? మిల్లులో పనికి పోవడం మానేసిండవా? ఏరా ఇంకెట్రా బతికేది? అరే నిన్నేరా అది. ఇదిగో భారతమ్మా, రేపు ఈ కాడకు వస్తా. అనాకాశంతో కదా కట్టకపోతే వెళ్ళేస్తా, ఇంటి మీదకి ఎక్కారస్తా. ఏమనుకుంటున్నావు? తాగబే తాగు, బిడ్డ మాట ఎందు గొడ్డు మాట. అసలు 3,000, వడ్డీ 3,600, మొత్తం 6,600. సరిపోయింది పుష్ప. ఈ లెక్క సరిపోయినా సరే, మొన్న లెక్క ఏ లెక్క? మేము అప్పు చేసినాను, ఊరంతా తెలిసినది. అప్పు తీసినాను, ఊరంతా తెలియద్దా? ఓ అంతే కదా. గుర్రప్ప వెంకటాద్రి, పుష్ప డబ్బు ఇచ్చేసినాడు, ఉండదు నా దగ్గర. రేషన్ కార్డు అందరు మంది ఉండరు కదా, మన ఊళ్ళందరికీ ఎవరు చెప్పేది? ఏమంటావు నువ్వు? కోట బుక్కితే ఎవరెవరు ఉంటారు రాడా? నిన్ను మొత్తం 120 మంది ఉంటున్నారు. పాకాల రవి, చలపతి, మునమ్మ. ఏంది ఇప్పుడు వీళ్ళందరూ పోయి చెప్పాను నేను? ఏది చెప్పేది? పుష్ప అప్పు మొత్తం పెట్టేసినాడు. సుబ్బలక్ష్మి పుష్ప దుడు మొత్తం కట్టేసినాడు, మొత్తం ఇచ్చేసినాడు. ఎక్కడ సుబ్బమ్మ చెప్పి సాయంత్రం దుబాయ్ పోతావు.